హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ చంద్రకళ టెక్కి. లాస్ట్ వీడియోలో టిఫిన్ వరకు చెప్పాను కదా. ఇప్పుడు టిఫిన్ చేయడానికి రెడీ అయ్యాము. మా వాడికైతే 2 ఇడ్లీ పెట్టేసాను, కానీ వాడు టిఫిన్ సరిగ్గా చేయట్లేదు. అయినా 1 ఇడ్లీ తిన్నాడు. ఆ తర్వాత నేను మిల్క్ అయితే తాగేసాను. పిల్లలకి చాలా కష్టం కదా టిఫిన్ తినిపించడం, చాలా టైం పడుద్ది. వాళ్ళ తాతయ్య వచ్చారు వాడితో ఆడుకోవడానికి. అంగోండి ఇంకో 1 అవర్ చదువుకోమని చెప్పాను. టిఫిన్ అయ్యి మిల్క్ తాగేశాడు. అది అయిపోయాక ఆడుకుంటున్నాడు. ఇది అయ్యాక 11కి మళ్ళీ వీడికి గోవా అండ్ గ్లూకోజ్ కలిపి అందులో కటోరా వేసిస్తాను. నేను ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వాడి కోసం కటోరా అండ్ రైజిన్స్ అయితే నానబెట్టేస్తాను. ఎందుకంటే వాడు కటోరా డైలీ వాటర్లో 2 లీటర్స్ వరకు వాటర్లో కటోరా ఏదో టైంలో ఇచ్చేయచ్చు అని చెప్పి. సో ఇలా రైజిన్స్ అండ్ రైజిన్ వాటర్ వచ్చి ఈవినింగ్ ఇస్తాను, ఎందుకంటే అవి మళ్ళీ బాయిల్ చేయాలి. సో 1 అవర్ బాయిల్ చేసిన తర్వాత చల్లారాలి కదా, టైం పడుతుంది. అలాగే కటోరా అన్నిటిలో కలిపేసి ఇస్తాను. అలాగే నెక్స్ట్ ఇప్పుడు కుకింగ్ టైం అనమాట. 11 అవుతుంది కదా, సో కుక్ చేయాలి. రైస్ నేనైతే ఒక స్టవ్ మీద రైస్ అండ్ రైస్లో ఎగ్ వేస్తాను, ఎందుకంటే మా వాడికి డైలీ ఎగ్ పెడతాము. వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ ఏముండదు. సో మార్నింగ్ డ్రై ఫ్రూట్ పౌడర్, ఆఫ్టర్నూన్ ఎగ్, ఈవినింగ్ జ్యూస్, రైజిన్ వాటర్ ఇవే వాడికి. నెక్స్ట్ ఇంకో స్టవ్ మీద వచ్చి కర్రీ వచ్చి రోజు నేను క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. క్యారెట్ని ఇది ఇలా కూరడానికి చిన్నది స్మాల్గా ఉంది కదా, ఈ నీట్గా అందులోకి వెళ్ళిపోద్ది, కింద కూడా పడదు. సో ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను, మీరు కూడా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది అనమాట. దాన్ని అయితే నేను ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంది, నాకైతే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది ఇది ఎప్పుడు కూడా. సో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా పర్చేస్ చేసేయండి. నెక్స్ట్ క్యారెట్ బీట్రూట్ చాలా మంచిది కదా హెల్త్కి. సో వీక్లీ 2 టైమ్స్ ఇవ్వాలి. అలాగే నేను దాంతోపాటు దాన్నే ఈరోజు వాడికి జ్యూస్ కూడా ఇచ్చేస్తున్నాను. ఎవ్రీడే ఒక జ్యూస్ ఇస్తాను, రోజు కర్బూజా, రోజు బనానా. అలా ఈరోజు క్యారెట్ బీట్రూట్ కలిపి జ్యూస్ చేసిస్తాను ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ తర్వాత. నెక్స్ట్ ఒక స్టవ్ మీద రైస్, ఒక స్టవ్ మీద కర్రీ అయితే నేను వండుతున్నాను. ఈ సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది. సో కుకింగ్ చాలా ఫాస్ట్గా చేసుకొని లోపల కూర్చోడానికే చూస్తున్నాము. బయటకు అయితే వెళ్ళట్లేదు. ఇంట్లో మా హోమ్ టూర్ ఇలా ఉంటుంది అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత 1 అవర్ రెస్ట్ తీసుకుంటాము. లంచ్ అయ్యి జ్యూస్ ఇచ్చే టైంకి 1 అవుతుంది. ఆ తర్వాత రెస్ట్ తీసుకొని తర్వాత స్నాక్ టైము 3కి లెగిచి స్నాక్స్ ఇంకోండి ఇవన్నీ స్నాక్స్. మా వాడు స్నాక్స్ తింటూ ఉంటాడు, అలాగే వాడితో పాటు నేను కూడా తింటూ ఉంటాను. మీరు కూడా మీ డైలీ రొటీన్ ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి. మా డైలీ రొటీన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ చంద్రకళ టెక్కి 7. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నా వీడియోస్ అన్నిటిని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. ఇంకొక వీడియోతో నేను మీ ముందు కలుస్తాను. అంతవరకు బాయ్.